స్వార్థ వాహనముగా ఈ దినం ఇచ్చినందుకై వందనాలు. దేవా, మాతో మీరున్నారు, మా చుట్టూ మీరున్నారు, మాకు ముందుగా మీరు నడిచే దేవుడు అయినందుకే నీకు స్తోత్రం. ఈ ప్రాంతంలో ఇంకా సువార్త తెలియని ప్రజలు ఎంతమంది ఉన్నారు? ఇక యేసుక్రీస్తు గొప్ప దేవుడని తెలియక ఇంకెంతమంది ప్రభువా వారు ఉన్నారు. వారు కూడా గ్రహించుటకు తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. యేసు ప్రభువారు గొప్ప దేవుడని, లోకరక్షకుడు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడని వారు గుర్తించుటకు సహాయం చేయండి. మాకు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ శుభవార్త తెలియనా, నేను ప్రేమించే వారొకరున్నారని సత్యం తెలియనా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియనా, ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియనా. జీవితం విలువైనది, నరులారందని సెలవైనది, దేవుని సెలవైనది. జీవితం విలువైనది, నరులారందని సెలవైనది, దేవుని సెలవైనది. యేసుక్రీస్తు నామములో ఉన్న దేవుని పిల్లలైన మీకు మా హృదయపూర్వకమైన శుభాలు. ఈ సాయంత్రం వేళ మీ మధ్యకు రావడానికి గల ఉద్దేశము పిల్లరా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెబుతున్న మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఒక గొప్ప అవకాశము, గొప్ప బహుమతి మనకిస్తున్నారండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసు ప్రభు వారిని చాలా మంది ఏమనుకుంటామంటే ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు లేక తక్కువ జాతి దేవుడు అని అనుకుంటాం, కానీ అది పచ్చి అబద్ధం అండి. యేసు క్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అయి ఉన్నాడండి. ఆయన అందరికీ దేవుడు అయి ఉన్నాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందుకే ఆయన తక్కువ కులం వారులారా లేకపోతే తక్కువ జాతి వారులారా నా ఎద్దుకు రండి అని చెప్పలేదు ఆయన. లేక ఎక్కువ జాతి వారులారా పలానా భాష వారులారా నా ఎద్దుకు రండి అని చెప్పలేదు. సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని చెప్తున్నాడు ఆయన. యేసు ప్రభు వారు మానవాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడండి ఆయన. అందుకే ఆయన ఏమంటున్నాడంటే నా యొద్దకు తిరిగి రండి. ఆయన దగ్గరికి వెళితే ఏం జరుగుతుందంటే శాంతి, సమాధానము, ఆరోగ్యము, క్షేమము, పరలోకం దొరుకుతుంది. ప్రియ గ్రామస్తులారు గమనించండి, యేసు ప్రభు వారు పిలిచే పిలుపులో గొప్ప ప్రేమ ఉంది. ఎందుకనంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే అనేకమైన పాపానికి బానిసైపోయాడు. పరలోకానికి అనగా స్వర్గానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తు ప్రభు వారే, ఆయనే మనకి నిత్య జీవం. కాబట్టి యేసు క్రీస్తునందు ఈ రోజు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి తెలుసుకున్నట్లయితే ప్రభు నీ హృదయంలోకి వస్తారైనా. కాబట్టి నువ్వున్న చోటున నోరు తెరిచి యేసయ్యా నువ్వు గొప్ప దేవుడంట, మరి నేను ఇష్టపడుతున్నాను, నువ్వు నాలో ఉండాలి, నేను నీతో కలుపుకున్న పాపాలను బట్టి నీ హృదయంలో ఉన్న శాంతిని బట్టి అయినా సమస్త నీకు ఏదైనా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. ఈ మైకి శబ్దం ద్వారా విన్న బిడ్డలందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి సహాయం చేయండి. ఈ మైకి శబ్దం ద్వారా విన్న బిడ్డలందరి హృదయాల్లో శాంతి, నెమ్మది, సమాధానం తీసుకురండి. అయ్యా, ఎవరైతే నిన్ను అంగీకరించి ఉన్నారో వారి జీవితాన్ని గొప్ప కార్యములు చేయండి. గ్రామానికి గొప్ప వెలుగు తెచ్చేయండి. శాంతి, సమాధానంతో ప్రజలందరూ నుడుకు సహాయం చేయండి. వీరికున్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, మరి ప్రతి కష్టాలన్నీ తొలగించండి దేవా. మరి కుటుంబాల్లో శాంతి, సమాధానాలు ఇవ్వండి. త్రాగుడి నుంచి విడుదల దయచేయండి దేవా. వ్యభిచారం నుంచి విడుదల దయచేయండి. చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయమని దేవా. మరి గొప్ప విశ్రాంతి ప్రజలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మా ప్రియులు అనగా మా బిడ్డలు మీకు కరపత్రికలు ఇచ్చారండి. ఆ కరపత్రికలు మీరు చదువుకోండి. అందులో ఇంకా దేవుని ప్రేమ ఎంతో విషయాలు ఉన్నాయి. మీకు ఆదివారం ఇక్కడ దగ్గరలో మీకు చర్చస్ ఉన్నాయి. మరి ఆదివారం ఆరాధనకి వెళ్తే మీకు యేసు ప్రభు కొరకు అనేక విషయాలు తెలుసుకుంటారు. దేవుని మాటలు దీవించును గాక, ఆమేన్.